నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే జయ గారు. శ్రీనివాస్ గారు, మనం వంటింట్లో ఉపయోగించే ఆయిల్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఇదివరకు ఒక టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడేవాళ్ళం, ఇప్పుడు వేరే టైప్ వాడుతున్నాం. ఇంతకుముందు పల్లి నూనెని, ఆముదమని, నెయ్యని, తర్వాత వంటాముదమని, ఇలాంటి పామ్ ఆయిల్ అని వాడేవారు. ఇప్పుడు సన్ఫ్లవర్, సన్ రిచ్, రైస్ రిచ్, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ మధ్యకాలంలో నువ్వుల నూనె అని, గానుగుల నూనె అని వాడమంటున్నారు. మీ సజెషన్ ఏంటి? ఏ ఆయిల్ వాడితే మనకి ఆ ఫుడ్ తీసుకోవటం వల్ల మేలు జరుగుతుంది, ఏది మన శరీరానికి చెడునిస్తుంది? సో జయ గారు, మనం ఏమైనా సరే మాట్లాడే ముందు ఫుడ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే ఇట్లా పబ్లిక్ ఫోరంలో మాట్లాడేటప్పుడు నేను చెప్పిన దానికి ఒక ప్రామాణికత ఉండాలి ఖచ్చితంగా. సో నేను మాట్లాడే ప్రతి మాట ఇండియన్ ఫుడ్ కాంపోజిషన్ టేబుల్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు పబ్లిష్ చేశారండి. ఇది ఒక పీడిఎఫ్ ఉంది, ఫ్రీ డౌన్లోడ్, గూగుల్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో 42 టేబుల్స్ ఉంటాయి. లాస్ట్ టేబుల్ ఈ ఆయిల్స్ మీద వాడు 10-12 ఆయిల్స్ని ఎక్స్టెన్సివ్గా అనలైజ్ చేసి అన్ని ఆయిల్స్ కాంపోజిషన్ దానిలో సాచురేటెడ్, నాన్ ఫ్యాట్ సాచురేటెడ్ అన్ని దానిలో రాసి ఉంటాయి. ఎవరికి కావాల్సిన మీరు ఆ ఇండియన్ ఫుడ్ కాంపోజిషన్ టేబుల్ డౌన్లోడ్ చేసుకుని దానిలో నేను చెప్పింది అవునా కాదా అని వెరిఫై చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆయిల్స్ మీద లేటెస్ట్ రీసెర్చ్ ఎక్కువ చేసిన ఒక సైంటిస్ట్ పేరు నీనా టికోల్స్, NINA, నీనా, TICHOLZ, నీనా టికోల్స్. ఆవిడ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, వెజిటబుల్ ఆయిల్స్ అని ఆవిడ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఈ రెండు చూసి అప్పుడు దీని నుంచి చదివి నేను చెప్తున్నాను. ఇది నా ఎక్స్పర్టీస్ కాదు, నా రీసెర్చ్ కాదు, నేను వాళ్ళ దగ్గర నుంచి చదివి మీకు చెప్తున్నాను. దాని నుంచి నా ఇన్ఫర్మేషన్ సోర్స్ అండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వద్దాం. మన ట్రెడిషనల్ ఆయిల్స్ వేరు, ఇప్పుడు వచ్చిన ఆయిల్స్ వేరు, టోటల్గా మారిపోయాయి. సోర్స్ మారిపోయింది. అంతకుముందు యానిమల్ బేస్డ్ ఆయిల్స్ ఉండేవి, మిల్క్ బేస్డ్ ఆయిల్స్ ఇండియాలో ఎస్పెషల్లీ. పాలు నుంచి గేదె పాలైనా ఆవు పాలైనా దాని నుంచి వచ్చినటువంటి ఆయిల్స్ని వాడేవాళ్ళు. అంటే నెయ్యి, వెన్న ఇట్లాంటివి వాడేవాళ్ళం. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ మారిపోయింది. ఫ్లవర్ బేస్డ్, ఫ్లవర్ సీడ్ బేస్డ్, ఫ్లవర్ కాదు. సో ఫ్లవర్ సీడ్ బేస్డ్ అంటే సన్ఫ్లవరు, సాఫ్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇట్లా వెజిటబుల్స్ మీద ఆయిల్స్ కింద వెళ్ళిపోయింది. సో అది మంచిదా, ఇది మంచిదా? ఇప్పుడు కొత్తగా ఈవెన్ గైడ్ లైన్స్లో కూడా ఈ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ బెటర్ అని నేను మా పేషెంట్ మనదాకా చెప్పాను. అందరూ డాక్టర్లు అదే చెప్తున్నారు. అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను చెప్పిన సోర్సెస్లో మీరు తిరిగి చూసుకోండి. సాచురేటెడ్ ఫ్యాట్ బెటరా, నాన్ సాచురేటెడ్ ఫ్యాట్ బెటరా అని ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ ఉన్నాయి. మన ఫోరంలో అంత డెప్త్ మనం డిస్కస్ చేయగల. జనరల్గా ఇప్పుడు లేటెస్ట్గా 2019 ప్రకారం ఏం చెప్తున్నారంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఈజ్ బెటర్, అంటే యానిమల్ బేస్డ్ ఫ్యాట్ ఈజ్ బెటర్. నెయ్యి, నూనె, వెన్న ఇలాంటివి మంచివి. ఈ ప్లాంట్ బేస్డ్ ఏవైతే వచ్చాయో అవన్నీ హానికరమైనవి. మరి ఇంతమంది ఇంత అడ్వర్టైజ్ ఎందుకు చేస్తున్నారు అంటే అవి చీప్ కాబట్టి. ఇప్పుడు పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, సన్ఫ్లవర్ గింజల నుంచి తీసే నూనె కానీ హానికరం అంటున్నారు. అన్నీ హానికరం అండి. ఎందువల్లంటే omega-6 అనేటటువంటి ఒక పదార్థం దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో అది ఉండటం వల్ల మనకి శరీరంలో ఇన్ఫ్లమేషన్, అంటే కొంతమంది చూడండి తెలియని ఒళ్ళు నొప్పులు, మామూలు టెస్ట్లన్నీ బాగానే ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో, ఎస్పెషల్లీ కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. HSCRP అనేది చూస్తే ESR, HSCRP ఎక్కువ ఉంటాయి. అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, ఎప్పుడు ఏదో జ్వరం వచ్చినట్టుగా, నీరసంగా ఉండటం, ఇట్లా ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. పెంచే సబ్స్టెన్సెస్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్. అవన్నీ కూడా ఈ ప్లాంట్ బేస్డ్ వాటి సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వీటిల్లో అధికంగా ఉంటాయి అవి. సో అవి తినడం వల్ల ఇవి పెరుగుతాయి. మనకి ఆ ఇన్ఫ్లమేటరీ ఎక్కువ, మనకి ఒళ్ళు నొప్పులు రావడం, ఫీవరిష్గా ఉండటం ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. సో మరి ఇవి ఎందుకు అడ్వర్టైజ్ చేస్తున్నారు? ఇవి చీప్ కాబట్టి. ఇప్పుడు మీరు యానిమల్ పాలు తీసుకుని దాంట్లోంచి వెన్న తీసి కమర్షియల్ స్కేల్లో, మీరు రెస్టారెంట్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో కమర్షియల్ స్కేల్లో అంత వెన్న ప్రొడ్యూస్ చేయడం అనేది కాస్ట్లీ ప్రొసీజర్. అలా కాకుండా ప్లాంట్ బేస్డ్ అనుకోండి, ఎకరాల తరబడి మీకు పంటలు పండించేసేయచ్చు. సన్ఫ్లవర్ కానీ, గ్రౌండ్ నట్ కానీ ఎకరాల తరబడి పండించేసి దానిలో ఆయిల్ చేయడం చీపర్. మీరు టన్నుల కొద్ది ఆయిల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో వంటడానికి వీళ్ళకి చీప్గా దొరుకుతుంది అది. రెస్టారెంట్స్లో, ఇంట్లో కాదు, రెస్టారెంట్స్లో ఇట్ ఇస్ చీపర్ టు కుక్ విత్ ఏ వెజిటబుల్ ఆయిల్. ఈవెన్ ఇంట్లో అయినా సరే మనకు పాలు కావాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాము. డైరెక్ట్గా గేదె పాలు కాకుండా ప్యాకెట్ పాలు అవైలబుల్గా ఉంటున్నాయి, అందరికి దొరకట్లేదు కదండి. సో అది కాస్ట్లీ. మన ఇంట్లో వేరే నలుగురం బడ్జెట్కి పర్వాలేదు మనకి. కానీ ఇప్పుడు కమర్షియల్ ఫుడ్ ఇండస్ట్రీకి ఏంటంటే వాళ్ళకి హెల్త్ కాదు, వాళ్ళకి డబ్బు కావాలి. సో లాభాలు కావాల్సి వచ్చినప్పుడు చీపర్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు వాళ్ళు. ఇది
ఎక్కడైనా సరే బిజినెస్ ఇంతే కదా, మీ ప్రొడక్ట్స్ మీరు తెచ్చుకునే ముడి సరుకు చీప్గా ఉండాలి, అమ్మేది ఎక్కువగా అమ్మాలి మీరు. సో చీప్గా వచ్చేది ఏంటి, వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ చీపర్. అందుకని మీరు చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ మీద సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి హార్ట్ అటాక్ తగ్గుతుందని చెప్పేసి ఎక్స్టెన్సివ్లీ అడ్వర్టైజ్డ్. ఎందుకు అడ్వర్టైజ్డ్? దే ఆర్ బేస్డ్ ఆన్ అమెరికన్ అడ్వర్టైజ్మెంట్ డేటా. 1960లో అప్పుడు హార్ట్ డాక్టర్లు తక్కువ, నాలెడ్జ్ తక్కువ. సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనేది చాలా చిన్నగా ఉండేది, ఒకే రూమ్లో ఉండేది, ఎక్కువ డబ్బులు లేవు వాళ్ళకి, హార్ట్ జబ్బులు తక్కువ, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అప్పుడు ఏమైందంటే వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అని ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఇండియాలో కూడా ఉంది. వాళ్ళు క్రెస్కో అని చెప్పేసి ఒక వెజిటబుల్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్ తయారు చేశారు. వాళ్ళకి అమ్మడానికి వాళ్ళకి డేటా కావాలి, డాక్టర్ చెప్తే తింటారు కదా పేషెంట్లు. సో దే గేవ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేషన్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఓకే. సో అంటేనే క్రెస్కో ఆయిల్ 1960s జరిగింది ఇది. అప్పుడు సో వెజిటబుల్ ఆయిల్స్ ఇస్ గుడ్ అని చెప్పేసి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అడ్వర్టైజ్ చేయడం మొదలుపెట్టింది. ఈవెన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక వెజిటబుల్తో ఫోటో దించుకున్నాడు అని చెప్పేసి కాంట్రవర్సీ అయింది అప్పుడు యాక్చువల్లీ. సో వాళ్ళు ప్రమోట్ చేయడం మొదలుపెట్టి వాళ్ళకి డైటరీ గైడ్లైన్స్లోకి వచ్చేసింది. సో ఎప్పుడైతే నేషనల్ డైటరీ గైడ్లైన్స్లోకి వచ్చిందో ఇంకా అది దానికి ఒక ఆమోద ముద్ర పడినట్టు అనమాట. సో ఇంకా అందరూ మొదలు పెడతారు. సో అమెరికా వాడు చెప్పాడు, మనం చెప్తాం. సో మనం ఏం చేస్తాం, మన ట్రెడిషనల్ వదిలేసేసి మనం కూడా ఈ కొత్త, ఇప్పుడు చూడండి లాస్ట్ 10 మ్యాక్సిమం 20 ఏళ్ళలో వచ్చాయి సన్ఫ్లవర్ ఆయిల్ అందరూ ప్రమోట్ చేయడం. సీడ్ ఆయిల్ కూడా వదిలేస్తాం మనం. ఈ సన్ఫ్లవర్ ఇలాంటివి వచ్చేసిన తర్వాత సన్లైట్ అని, సన్ఫ్లవర్ అంటే బ్రాండ్ నేమ్ అని కాదు, ఎగ్జాక్ట్లీ వీటి వల్ల ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఇవి తీసుకోవటం వల్ల ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోతుంది, వెయిట్ తక్కువ అన్న ఫీల్. హార్ట్కి మంచిది, ముఖ్యంగా హార్ట్కి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్కి జబ్బు అని అడ్వర్టైజ్ చేస్తున్నారు కాదంట్లా. సో సాచురేటెడ్ ఫ్యాట్ మంచిదా అంటే యానిమల్ బేస్డ్ ఫ్యాట్ మంచిదా, అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని క్వశ్చన్ డాక్టర్లకి. ఇది డాక్టర్లు చూసేవాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. సో సాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్ అని మీకు గైడ్లైన్స్ అని చెప్తున్నాయి. ఐఎమ్ టెలింగ్ యూ, గో బ్యాక్ టు ది యాక్చువల్ డేటా. సీ ద వీడియోస్ ఆఫ్ నీనా టికోల్స్ ఇన్ యూట్యూబ్. ఆమె చేసిన రీసెర్చ్ డేటా దాంట్లో ఉందండి. సాచురేటెడ్ ఫ్యాట్, నాన్ సాచురేటెడ్ ఫ్యాట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. మనకు హార్ట్ అటాక్ కాజ్ చేసే ఎల్డిఎల్ అని ఉంది. ఎల్డిఎల్ పదార్థం ఒమేగా 6 ఫ్యాటీ వల్ల పెరుగుతుంది. ఒమేగా 6 అన్నిటికంటే ఎక్కువ దేంట్లో ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనెలో ఎక్కువ ఉంటుంది. కానీ మన అడ్వర్టైజ్ చేసే సన్ఫ్లవర్ ఆయిలే. సో నేను చెప్పింది ట్రెడిషనల్గా జరిగే వాటి అగేన్స్ట్గా ఉండొచ్చు కాక, బట్ ఐఎమ్ టెలింగ్ యూ చదవండి. ఇప్పుడు నెయ్యి వాడుకుంటే మంచిది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాట్ కంటెంట్ పెరగదంటారా? ఫ్యాట్ పెరుగుతుంది అంటే మనకు కావాల్సిన సాచురేటెడ్ ఫ్యాట్. ఓకే, ఇది కూడా అగేన్స్ట్ ట్రెడిషనల్ విజ్డమ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ గో బ్యాక్ అండ్ రీడ్. సో సాచురేటెడ్ ఫ్యాట్ అనేది నెయ్యిలో ఎక్కువ ఉంటుంది. ఇంకొక చిన్న టిప్ జనరల్ పబ్లిక్ ఇవ్వాలంటే, ఏ నూనె అయితే మనం అలా నుంచోబెడితే గట్టి పడుతుందో, కొబ్బరి నూనె, గీ, ఇవన్నీ ఏంటి మీరు కనుక ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడుతుంది, అది సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం, అది మంచిది. ఓకే. సో ఇప్పుడు మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కొన్నారు, షాప్ వాడు ఎంతకాలం షాప్లో ఉందో తెలియదు మనకి. మనం ఇంట్లో పెట్టామనుకోండి నెలల తరబడి అలాగే ఉంటుంది. అది జనరల్గా అవి హార్మ్ఫుల్, అవి మంచివి కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందంటారు? అదే నేను చెప్తున్నాను. సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తినటం వల్ల వీటిల్లో టెక్నికల్గా చెప్తున్నాను, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. దానివల్ల స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అనేది హార్ట్ అటాక్స్ కాజ్ చేస్తుంది. దానిలో స్మాల్ డెన్స్ ఎల్ అనేది ఇంకా హార్ట్ అటాక్స్ కాజ్ చేస్తుంది, అది పెరుగుతుంది వీటి వల్ల. సో ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుతాయి, అది మీకు హానికరము. సో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఒకటి, ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. అది టెక్నికల్ పాయింట్స్, ఎవరన్నా డాక్టర్స్ ఉంటే వాళ్ళు తెలుస్తుంది. సో రక్తనాళాల కొలెస్ట్రాల్ ఉండొచ్చు కాక, కానీ దాంట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటే అది హార్ట్ అటాక్ కాజ్ చేస్తుంది. అది కాజ్ చేసేది ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. దే ఆర్ దేర్ ఇన్ యానిమల్ బేస్డ్ కాకుండా ఈ ప్లాంట్ బేస్డ్, నట్ బేస్డ్ ఆయిల్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫైనల్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? గో బ్యాక్ టు ట్రెడిషనల్ ఆయిల్స్. బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఈజ్ ఘీ. వెన్న నూనెతో వండుకోండి. కొంతమంది ఏంటంటే సాలడ్ డ్రెస్సింగ్ చేస్తారు, వాటికి కొంతవరకు మంచిది అంటే ఆలివ్ ఆయిల్ ఈజ్ ఓకే, కోకోనట్ ఆయిల్ ఈజ్ ఓకే. మీకు కొంతమంది ఇప్పుడు నెయ్యితో కాస్ట్లీ అనుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఓకే అంటారా? ఆలివ్ ఆయిల్ ఈజ్ ఓకే. అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉండదు దీనిలో, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, అది కొంతవరకు బెటరు. కోకోనట్ ఆయిల్ ఈజ్ ఓకే, బట్ మిగతావి అంతా మంచివి కావండి. బెస్ట్ ఈజ్ ఘీ, నెక్స్ట్ ఈజ్ కోకోనట్ ఆయిల్, థర్డ్ ఈజ్ ఆలివ్ ఆయిల్. ఈ 3 ఆయిల్స్ వాడుకోవచ్చు. అయితే ఫైనల్గా మనం ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మన ప్రేక్షకులందరూ కూడా
పంటతో పాటు వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ గీ మనం పొందగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంట్లో మీరు చేసుకోగలిగితే, మీ ఇంట్లో మీరు పెంచుకోగలిగితే సంతోషం. సిటీలో ఉన్నారు, మీరు కనీసం మీ కొన్న పాలల్లోంచి మీరు కనుక వెన తీసుకోగలిగి ఇంట్లో వాడుకోగలిగితే అది అన్నిటికంటే మంచిది. బయట ఫ్రైడ్ ఫుడ్స్ చాలా చెడ్డవండి. మీరు అసలే వాళ్ళు వాడే ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటాయి, వాటిని ఫ్రై చేస్తారు. ఫ్రై చేసి దాంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇంకా హానికరం. సో బయట తినే ఆల్ ఫ్రైడ్ ఫ్రూట్స్ ఆర్ బ్యాడ్. అవాయిడ్ చేయడం మంచిదండి. ఇంట్లో ఉన్నవి, ఇంట్లో ఆయిల్స్ చేసుకుంటే కూడా ఇంట్లో తిన్న ఆయిల్స్ బెటర్. అవి కూడా వెన్న, నెయ్యి ఇట్లాంటివి చేసుకుంటే మంచిదండి. ఏదేమైనా పాడి పరిశ్రమ అభివృద్ధి జరిగితేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఎగ్జాక్ట్లీ. రైట్ శ్రీనివాస్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ.